మౌత్ క్యాన్సర్లు అలాగే టీత్ వల్ల క్యాన్సర్లు వస్తాయా? ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అసలు ఈ అల్సర్ అనేది ఎందుకు ఫామ్ అవుతుందండి? మౌత్ అల్సర్ రావడానికి జర 2 రీజన్స్ అండి. ఒకటి మన సిస్టమిక్ బాడీలో సమ్టైమ్స్ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతుంది యాక్చువల్లీ. లైక్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ కనుక అయితే పళ్ళ వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం అసలు ఎంత వరకు ఉందంటారు డాక్టర్ గారు? షార్ప్ టీత్ ఉంటుంది, ఆర్ఎల్స్ కొందరు డెంచెస్ వాడతారు. ఆ డెంచెస్ సపోజ్ ఇరిగిపోయింది, అది కంటిన్యూస్ గా ఈ మ్యూకోసాకి గుచ్చుకొని కూడా అప్పుడు అల్సర్ ఫామ్ అవుతుంది. పైన దవడ ఎత్తుగా కొంతమంది కనిపిస్తాం, నవ్వితే ఆడ్ గా కనిపిస్తుంది. దానికి మన క్లినిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్? మన దగ్గర వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇలా ఎత్తుగా ఉన్నప్పుడు సర్జికల్ లో కనుక అయితే అలైనర్స్ అనేది రాదు మళ్ళీ అక్కడ. చాలా మందికి ఉండే ఒక పెద్ద డౌట్ 13 years వరకు కూడా క్లిప్ వేయొద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ టోటలీ రాంగ్. బికాస్ వన్స్ యూ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ బిట్వీన్ 7 to 8 years, సో మేజర్గా వచ్చేది టీత్ గ్యాప్ కోసం వస్తారు. ఎలా అంటే ఇప్పుడు 1 week లో మ్యారేజ్ ఉంది, ఆర్ఎల్స్ ఇంటర్వ్యూ ఉంది. మొన్న రీసెంట్ ఒక అబ్బాయి వచ్చాడు, 2 times US వీసా అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. హీ డిడ్ంట్ గెట్ ద వీసా. అంటే నేనేదో మేము చేసేందుకు వచ్చింది అని కాదు, కానీ అక్కడ మాట్లాడేది కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాడు ఆ పిల్లడు. నమస్తే. నోటి అల్సర్లు, మౌత్ క్యాన్సర్లు అలాగే టీత్ వల్ల క్యాన్సర్లు వస్తాయా? ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. వస్తాయి అని చెప్తున్నారు డెంటల్ సర్జన్ డాక్టర్ విజయలక్ష్మి గారు. అసలు ఎందుకు వస్తాయి, ఇవి రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయలక్ష్మి. నమస్తే అండి. మౌత్ అల్సర్స్ అనేవి వెరీ కామన్, మనందరికీ తెలిసిన విషయమే. రెగ్యులర్గా ఏ చిన్న డిస్టర్బెన్స్ అనిపించినా నాకు అల్సర్ వచ్చిందని మేమే అనేసుకుంటూ ఉంటాం, డాక్టర్ దాకా రాకుండా. అసలు ఈ అల్సర్ అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటారు? మౌత్ అల్సర్ రావడానికి జర 2 రీజన్స్ అండి. ఒకటి మన సిస్టమిక్ బాడీలో లైక్ సమ్టైమ్స్ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతుంది యాక్చువల్లీ. లైక్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ కనుక అయితే వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళకి అల్సర్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో కొందరు పిల్లలు ఎగ్జామ్ టైంలో కూడా ఎక్కువ వస్తుంది, బాగా స్ట్రెస్కి లోనైనప్పుడు వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఈ షార్ప్ టీత్ ఉంటుంది, ఈ షార్ప్ టీత్ వల్ల కూడా పళ్ళకి గుచ్చుకొని లేకపోతే అనుకోకుండా బయట అవుతుంటుంది. సో అలాంటప్పుడు కూడా మౌత్ అల్సర్స్ వస్తుంది. ఈ కొన్నిసార్లు మనకు ఫీవర్ వస్తుంది, ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్ కూడా గమ్స్ అని మీరు గమనించి బాగా రెడ్డిష్ అయిపోతుంది. ఈవెన్ దాట్ విల్ కాజ్ ద అల్సర్స్. సమ్ టైమ్స్ యాంటీబయాటిక్ ఏదైతే వాడతారో దాని మూలన్నా కూడా అల్సర్స్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ దేనికి వచ్చింది అని చూడడం ఇంపార్టెంట్. సో యాప్టిక్స్ అల్సర్ అని చెప్తాం యాక్చువల్ గా. సో మామూలుగా ఏంటంటే మన నార్మల్ చెప్పడము వేడి చేసింది అంటారు, అలాంటప్పుడు కొంచెం చల్లగా తీసుకోవాలి అంటారు. బట్ ఇన్ఫాక్ట్ దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ వల్ల ఎక్కువ వాడినప్పుడు సో దాట్ విల్ కాజ్ ద అల్సర్ ఫార్మేషన్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. సో జనరల్ గా అలాంటప్పుడు కొన్నిసార్లు ఈ ఈవెన్ మామూలుగా బాగా మసాలాలు అవి తింటుంటారు, లైక్ పాన్ అది వేస్తారు, స్మోకింగ్ వాళ్ళకి కూడా కామన్ గా వస్తుంది. సో అలా అన్నప్పుడు జనరల్ గా ఈ మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు 5 to 7 days అనేది కామన్ గా ఉంటుంది. దట్స్ జనరల్ ఉండే. యా. సో ఆ 5 to 7 days దాకా మీరు ఏం చేసినా కూడా ఇట్ విల్ బి దేర్. కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ అని ఇవ్వడానికి జరుగుతుంది. అంటే మనకు మామూలుగా లేజర్ తో కూడా మనం దాన్ని స్టిమ్యులేట్ చేసేసి ఆ పెయిన్ తగ్గించచ్చు. లేకపోతే చాలా ఆయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, లోకల్ అప్లికేషన్స్ అనమాట. ఈవెన్ దట్ విల్ రెడ్యూస్ ద పెయిన్ యాక్చువల్లీ. కానీ ఒక 5 to 7 days మటుకు వాళ్ళు అది భరించాల్సిందే. కానీ ఈ షార్ప్ టూత్ ఉన్నప్పుడు ఈ అల్సర్స్ అనేది అలానే అంటే రిపీటెడ్ కాన్స్టెంట్ బయట వెళ్ళి అలానే ఉంటుంది. బట్ ఎనీ నాన్ హీలింగ్ అల్సర్ విల్ లీడ్ టు ద క్యాన్సరస్ లేషన్ యాక్చువల్లీ. సో ఒక అల్సర్ ఫామ్ అయ్యి హీల్ అవుతుంది అంటే ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్, తగ్గుతుంది అన్నప్పుడు. కానీ కొన్ని రోజులైనాక అది ఎందుకు తగ్గట్లేదు, నాన్ హీలింగ్ అని అల్సర్ అంటాము, అది మానడం లేదు, మీరు ఏం రాసినా ఏం పూసినా అలానే ఉంది అంటే అప్పుడు యూ షుడ్ విజిట్ ఇమీడియట్లీ ఏ డెంటిస్ట్ యాక్చువల్లీ, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఓ మై గాడ్. యా. ఓకే. తర్వాత పళ్ళ వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం అసలు ఎంత వరకు ఉందంటే? ఇప్పుడు షార్ప్ టీత్ ఉంటుంది, ఆర్ఎల్స్ కొందరు డెంచెస్ వాడతారు. ఆ డెంచెస్ సపోజ్ ఇరిగిపోయింది, షార్ప్ గా ఉంది, అది కంటిన్యూస్ గా ఈ మ్యూకోసాకి గుచ్చుకొని కూడా అప్పుడు అల్సర్ ఫామ్ అవుతుంది. దాట్ విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ హీలింగ్ అల్సర్ కొన్నిసార్లు. ఈవెన్ అది మీరు గమనిస్తే కనుక లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్ అంటాం, ఈ నాలుకలో ఈ సైడ్ కి ఎక్కువ కనిపిస్తూ ఉంటది, కార్సినోమ్ ఆఫ్ టంగ్ అని చెప్తాం యాక్చువల్ గా. సో అలా అన్నప్పుడు మీరు
వెళ్ళి చెక్ చేస్తే గనక స్క్వామస్ సెల్ కార్సినోమా ఇస్ ద మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ఓరల్ క్యావిటీ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దిస్ షార్ప్ టూత్ కానివ్వండి, ఇల్ ఫిట్టింగ్ డెంచెస్ కానీ, షార్ప్ డెంచెస్ కానీ, బ్రోకన్ డెంచెస్. సో కాబట్టి మీరు రెగ్యులర్గా రిపీటెడ్గా డెంటిస్ట్ని విజిట్ చేసిన అయినప్పుడు దీని అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే ఓకే. తర్వాత పళ్ళు కొంతమందికి గార పట్టి ఉంటాయి, Yeah. నల్లటి గారలాగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని పర్మనెంట్ గా మనము క్యూర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? చేయొచ్చండి. బికాస్ చాలా సార్లు చూస్తే మీరు సపోజ్ మా దగ్గర వచ్చినప్పుడు వీళ్ళ ఇంటర్వల్ కెమెరా అని ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వీల్ షో ద పేషెంట్ ఎక్కడ గారపడుతుంది. జనరల్ గా చూసుకుంటే మీరు ఈ లోవర్ జా, ఈ లింగ్వల్ సైడ్ అంటే Yes, టంగ్ వైపు అక్కడ మనం ఎక్కువసారి ఎవరు అందరూ మర్చిపోతారు బ్రష్ చేయడం, ఇలా 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 అనేసుకుంటారు కానీ లోపల భాగంలో బ్రష్ చేయరు. అండ్ ఈవెన్ ఈ లోవర్ జాలో టంగ్ వైపు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇటువంటి ఏరియాలో ఈ గార కట్టడం అనేది లేయర్ లాగా ఫామ్ అవుతూ అవును. ఉంటుంది. కొంతమంది So, yellow షేడ్ లో, కొంతమంది బ్లాకిష్ గా కూడా కలర్ కనిపిస్తుంది. ఇది ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఈ గార కట్టినప్పుడు గమ్స్ అని ఉబ్బుతుంది అనమాట, ఆహా. స్వెల్లింగ్ అంటాము. Okay. సో ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు కొంచెం బ్లడ్ వచ్చినా కూడా అక్కడ బ్రష్ చేయడం తగ్గించేస్తారు. సో ఆ తగ్గడం వల్ల ఆ గార కట్టడం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. సో అప్పుడు బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది వాళ్ళకి, Yes. అయినా డెంటిస్ట్ దగ్గర రారు. అది ఎలా అంటే ఆల్మోస్ట్ ఆ పళ్ళు ఇలా కదులుతుంది ఆర్ పళ్ళ మధ్యలో సందులు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు దిల్ విజిట్ ఏ డెంటిస్ట్. Okay. సో అలా అందుకని స్టేజెస్ అని ఉంటుంది, ఇది అందరికీ ఒకలాగా ఉండదు. Mm. సో మామూలుగా క్లీన్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు టూత్ కిందనే గమ్ ఉంటుంది, గమ్ కిందనే బోన్ ఉంటుంది. సో వన్స్ బోన్ స్టార్ట్ రిజాల్వింగ్, బోన్ తగ్గడం మొదలు పెట్టినప్పుడు పళ్ళ మధ్యలో సందులు ఏర్పడుతుంది ఫస్ట్ సిమ్టమ్. సో ఆ సందులు ఏర్పడుతున్నప్పుడు ఫస్ట్ మనం చూడాలి ఎందుకు వచ్చింది ఆ సందు అనేది వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు మనము డెంటల్ క్లీనింగ్ చేయడం వల్ల ఆర్ఎల్స్ లేజర్తో కూడా క్యూరటాజ్ అని చెప్తాము, లెనాప్ చేయడం వల్ల కూడా ఈ ఫర్దర్ బోన్ లాస్ తగ్గించేసి మళ్ళీ పళ్ళని నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చాలా అందుబాటులో వచ్చింది, మంచి మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే కాస్త భయం తగ్గిందనే అనుకోవాలి, అంటే ఈజీ అయింది అనుకోవచ్చు అంటారా? యా ఖచ్చితంగా అండి. రూట్ కెనాల్ ఒకప్పుడు ఏంటంటే లైక్ మల్టిపుల్ టైమ్స్ రావాలి, లైక్ 4-5 సెట్టింగ్స్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. యాక్చువల్గా మైక్రోస్కోపిక్ అవైలబుల్ ఉన్నాయి. చాలా ఒకప్పుడు మనం చేసినప్పుడు హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ వాడేది, ఇప్పుడంతా రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో మీకు అంతా మల్టిపుల్ అపెక్స్ లొకేటర్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ విజిట్స్ లేకుండా ఖచ్చితంగా లేజర్ అవైలబుల్ ఉన్నాయి. మల్టిపుల్ సెట్టింగ్ చేసుకుంటేనే మంచిది యాక్చువల్గా. తర్వాత మనం కొన్ని జిల్లాల్లో ఫ్లోరోసిస్ చూస్తాం. దీని వల్ల ఫస్ట్ పాడేది పళ్ళు చూడగానే మీరు డాక్టర్స్ అడిగేస్తూ ఉంటారు, మీరు ఎక్కడున్నారు, ఏంటి, ఏ లొకేషన్. సో మా దగ్గర రాగానే మేము చెప్తాం వాళ్ళు అనంతపుర, కడప, నల్గొండ డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో మనకు దగ్గరలో నల్గొండ ఉంది హైదరాబాద్ కి. సో వాళ్ళకి టిపికల్ ఎల్లోగా ఉంటది యాక్చువల్ గా. ఆ ఎల్లోలో కూడా అంటే ఎందుకు వస్తుంది ఫ్లోరోసిస్ ప్రాబ్లం అంటే వాళ్ళు అరౌండ్ టూత్ ఫార్మేషన్ స్టేజ్ లో, అంటే ఈ ఏజ్ లో ఒక 50-60 years అప్పుడు తాగితే ఏం కాదండి. ఆ టూత్ ఫార్మేషన్ అంటే బిట్వీన్ 4 to 6 years ఆఫ్ ఏజ్ లో ఎప్పుడైతే వాటర్ తాగుతారో ఆ వాటర్ లో ఉండే ఫ్లూయిడ్ కంటెంట్ వల్ల కలర్ మారుతుంది యాక్చువల్గా. సో అది అన్ని పంటికి అందుకే ఉండదు. ఆ వర్షాలు చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని రోజులు అక్కడ నల్గొండ, కొన్నిసార్లు ఇప్పుడు మనకి భువనగిరి ఉంది, వరంగల్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, కొన్ని బెల్ట్లలో ఉంటుంది. అంతే అందరికీ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఆ టూత్ ఫార్మేషన్ లో ఏదైతే వాటర్ తాగుంటారో అక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల వాటికి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో వాళ్ళు పాపం చాలా బాగా బ్రష్ చేస్తారు, అందరికంటే చాలా కేర్ఫుల్ గా ఉంటారు. మీరు వాళ్ళ టీత్ ని చూస్తే వాళ్ళకి ఇంత కూడా గార ఏదైతే మాట్లాడినామో వాళ్ళకి అసలు ఏది ఉండదు. బికాజ్ వాళ్ళకి ఎంతసేపు బాగుండాలి అనే ఉంటది, కానీ వాళ్ళు ఎంత బ్రష్ చేసినా కూడా పళ్ళు వైట్ అనేది అవ్వదు. సో వాళ్ళకి కొంచెం మైల్డ్ స్టేజ్ లో ఉంటే కనుక వీ కెన్ గో ఫర్ బ్లీచింగ్. కానీ మోడరేట్ టు సివియర్ గా ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ లామినేట్స్ కానీ వినీర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత గ్యాప్ తో పాటుగా పళ్ళు ఈ పైన దవడ ఎత్తుగా కొంతమంది కనిపిస్తూ ఉంటుంది, నవ్వితే ఆడ్ గా కనిపిస్తుంది, చిగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి, గమ్మీ స్మైల్ ఉంటుంది. దానికి మన క్లినిక్ లో ఎలాంటి ట్రీట్మెంట్? మన దగ్గర వచ్చేసి మేము మినీ ఇంప్లాంట్, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇలా ఎత్తుగా ఉన్నప్పుడు సర్జికల్ లో కనుక అయితే అలైనర్స్ అనేది రాదు, మళ్ళీ అక్కడ బ్రేసెస్ కి వెళ్ళాలి. బ్రేసెస్ స్టార్ట్ చేసి ఒక 3 months తర్వాత వాళ్ళకి ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చెప్తాము. అంటే బోన్ ని ఇప్పుడు సపోజ్ ఇది డెవలప్ అవ్వలేదు, దాన్ని కొంచెం ముందుకు చేయొచ్చు. కొన్నిసార్లు ఈ జా ఇది వెనక్కి వెళ్తుంది, కొన్నిసార్లు ఈ జా ఇలా ముందుకు ఉంటుంది.
సో ఇలాంటిది కూడా మనకు చాలా మంది మీరు చూసి సెలబ్రిటీస్ హీరోయిన్స్ కానీ చాలా సర్జరీస్ అయ్యి ఉన్నాయి కొందరికి యాక్చువల్గా. సో ఈ జా మొత్తం వెనక్కి తీసుకెళ్లి సెట్ చేయగలుగుతాం యాక్చువల్గా. దట్స్ కాల్డ్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చెప్తారు. కానీ అందరూ ఈ సర్జరీకి ఒప్పుకోరు. అంటే సర్జరీ లేకుండా కొద్దిగా అంత సివియర్ కాకుండా మైల్డ్ టు మోడరేట్ ఉంది అన్నప్పుడు వీ కెన్ ట్రై విత్ మినీ ఇంప్లాంట్స్. ఇంకా మంచిగా ఏంటంటే ఒకవేళ ఒక చైల్డ్, చాలా మందికి ఉండే ఒక పెద్ద డౌట్ 13 years వరకు కూడా క్లిప్ వేయొద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ టోటలీ రాంగ్. బికాస్ వన్స్ యూ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ బిట్వీన్ 7 to 8 years, అప్పుడు కనుక మనం చూసుకుంటే డ్యూరింగ్ ద గ్రోత్ పీరియడ్ మయోఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఉంటుంది. సో దాంతో వీ కెన్ అడ్వైజ్ ద జా బోన్ హౌ టు గ్రో. మనం దాన్ని ఎడ్గేట్స్ అని ఉంటది, చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆ ఒక చైల్డ్ కి ఏరియా అవసరం పడుతుందో, ఆ ఒక చైల్డ్ ఏ స్టేజ్ లో ఉన్నాడో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఈ సర్జరీని కూడా అవాయిడ్ చేయొచ్చు. అంటే టీనేజ్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు యాక్చువల్ గా. అందుకని ఎప్పుడైనా మీకు పళ్ళు బాగా, కొందరికి చిన్నపిల్లల్లో తంబు వేసుకునే అలవాటు ఉంటుంది. సో ఆల్రెడీ నోరు తెరిచి పడుకోవడానికి అలవాటు ఉంటుంది. సో ఫస్ట్ లేకపోతే కొందరికి లిప్ బైట్ చేస్తా ఉంటారు. సో ఆటోమేటిక్ గా పైన పళ్ళు ఎత్తొస్తూ ఉంటది. సో అలాంటప్పుడు ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ గనక ఇస్తే ఆ స్టేజ్ లో ఫర్దర్ ఈ సర్జరీ అన్ని కూడా అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఈ నాన్ సర్జికల్ అన్నప్పుడు మినీ ఇంప్లాంట్స్ వాడి ఈ సర్జరీ లేకుండా కూడా కరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? మా దగ్గర కాస్మెటికలీ ఎక్కువ వస్తారు. అంటే టీత్ గ్యాప్ కోసం చాలా మంది వస్తారు. మీరంటే ఫ్లోరోసిస్ కోసం కూడా ఎక్కువ వస్తారు. ఎల్లో టీత్ ఉంది, లేకపోతే పళ్ళు ఎత్తు ఉన్నాయి. సో మేజర్ గా వచ్చేది టీత్ గ్యాప్ కోసం వస్తారు. ఎలా అంటే ఇప్పుడు 1 week లో మ్యారేజ్ ఉంది, ఆరల్స్ ఇంటర్వ్యూ ఉంది. మొన్న రీసెంట్ ఒక అబ్బాయి వచ్చాడు, 2 times US వీసా అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. హీ డిడ్ంట్ గెట్ ద వీసా. అంటే నేనేదో మేము చేసేందుకు వచ్చింది అని కాదు, కానీ అక్కడ మాట్లాడేది కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాడు ఆ పిల్లడు. సో హీ వాస్ టెల్లింగ్ మీ లైక్ నాకు ఎయిర్ బయటకు వచ్చేస్తా ఎయిర్ బయటకు వస్తుంది. అంటే అందరూ ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ అంటే ఈ ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తారు. ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు సరదాగా చేయడము వాళ్ళు సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటి అంటే టీత్ గ్యాపే కదా, దాంట్లో ఏముంది అంటారు. కానీ ప్రతిసారి వాడికి హైవే లాగా ఉంది, 5 రూపాయల కాయిన్ పెట్టొచ్చు, అంత గ్యాప్ ఉందేంటి అలా ఏడ్పించినప్పుడు వాళ్ళు మళ్ళీ మాట్లాడాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు వాళ్ళకి. సో ఆ అబ్బాయి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మేము చేసి పంపించాము. అండ్ హీ గాట్ ద వీసా ఆన్ 3rd time. అండ్ డైరెక్ట్ గా ఫ్రమ్ ద ఎంబసీ కేమ్ టు మై క్లినిక్ విత్ స్వీట్ బాక్స్. సో బట్ ఇప్పుడు మేము చేసిందల్లా వచ్చిందనే కాదు, కానీ అక్కడ ఏమవుతుందంటే వెన్ ఎవర్ ద ఆన్సర్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఆటోమేటికలీ అవతల వాళ్ళకి ఆ డౌట్ అని కానీ ఇది రాదనమాట. అండ్ అలా కొన్ని చిన్న చిన్న సందర్భాల్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఎంత పెద్ద బిజినెస్ ఇదైనా, ఎంత పెద్ద ఇదైనా కూడా అక్కడ ఉండదు. వాళ్ళు హైడ్ చేస్తూ ఉంటారు స్మైల్ కి. సో అస్తమాన్ ఇలా అడ్డం పెట్టుకోవడం చెయ్యి, లేకపోతే బెడం ఇలా క్లోజ్ చేయడము, సో ఓపెన్ గా మాట్లాడకపోవడము. సో ఇలా కాకుండా టీత్ గ్యాప్ కనుక మనము క్లోజ్ చేస్తున్నామంటే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు. దట్ ఈజీ ప్రాసెస్ విత్ ఇన్ 30 minutes లో 30 minutes లో అయిపోతుంది. పెయిన్లెస్, నీడిల్లెస్. ఫస్ట్ ఇంజెక్షన్ కొందరికి భయం ఉంటది, ఆర్ కొందరికి సెలబ్రిటీస్ అంటే చాలా మంది చేసాము, కొందరికి ఇష్టం ఉండదు పేరు చెప్పడం. సో వాళ్ళకి లక్ అని అనుకుంటారు, గ్యాప్ ఉండదు, టీత్ గ్యాప్ అనేది. సో వాళ్ళు ఎలా అంటే అలర్నెస్ తో గ్యాప్ క్లోజ్ అయిపోతే పర్మనెంట్ క్లోజ్ అయిపోద్ది. బట్ దే డోంట్ వాంట్ దట్. ఒకవేళ ఈ మూవీ క్లిక్ అవ్వలేదు, నెక్స్ట్ మూవీకి నాకు మళ్ళీ గ్యాప్ కావాలని వస్తారు వాళ్ళు. సో ఈ టీత్ గ్యాప్ ఫిల్లింగ్ ఏంటంటే ఒకవేళ పడిపోయినా లేకపోతే మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు తీసేయచ్చు. మీకు అంతకుముందు ఎలా ఉన్నప్పుడు అలానే ఉంటది. సో మీ టీత్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు కాబట్టి పీపుల్ రియల్లీ లవ్ దట్ టీత్ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, తర్వాత మీరు తీసేయచ్చు అని చెప్పారు కదా. జనరల్ గా మనం కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేసేటప్పుడు దానికి సంథింగ్ ఒక లిక్విడ్ ఉంటుంది, దాంట్లోనే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. మరి టీత్స్ ని బయటకు తీసేసినప్పుడు పళ్ళని అలా లేదు, అది మళ్ళీ రీయూజబుల్ కాదు. ఫిల్లింగ్ తీసేసామంటే అంతే, మళ్ళీ కొత్త ఫిల్లింగ్ చేయాల్సిందే. సో మళ్ళీ ఆ ఫిల్లింగ్ రీఫిల్లింగ్ చేయడం కుదరదు. ఓకే, డెంటిస్ట్ అంటే వీ కెన్ రిమూవ్ ఇట్. మనం చేసినప్పుడు ఇప్పుడు మీకు టీత్ గ్యాప్ ఫిల్లింగ్ చేసినప్పుడు అది ఎక్కడుందో కూడా కనిపించదు, అంత న్యాచురల్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదో సెంటిమెంట్ వల్ల, లేదు నాకు ఏదో సమ్ బిజినెస్ లో లాస్ అయిందనో, లేకపోతే ఒక మూవీ హిట్ అవ్వలేదనో, సమ్ సెంటిమెంట్స్ కొందరికి ఉంటాయి యాక్చువల్ గా. సో నాకు మళ్ళీ గ్యాప్ కావాలి మేడం అంటారు. సో అలాంటప్పుడు మళ్ళీ విల్ బి హ్యావింగ్ ఇన్స్ట్రుమెంట్ టు రిమూవ్ దట్ ఫిల్లింగ్. సో మైల్డ్ గా తగ్గించవచ్చు. కాదు, రీయూజబుల్ కాదు. కొందరికి ఎలా పెద్ద గ్యాప్ ఉంటుంది, నాకు కొంచెం చిన్న గ్యాప్ అయినా ఉంటుంది, నాకు లక్ వస్తుంది
అవుతుందేమో అని అంటారు. ఓకే. ఇట్స్ ఆల్ మిత్ బేసికలీ, బట్ స్టిల్ దే బిలీవ్ ఇట్. ఓ. సో అలాంటప్పుడు మీకు టీత్ కి ఎటువంటి హాని జరగకుండా మళ్ళీ టీత్ గ్యాప్ అనేది ఓపెన్ చేసుకోండి, ఫిల్లింగ్ తీసేస్తే గ్యాప్ అనేది అలానే ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అలైనర్స్ పరిస్థితి ఏంటండి? వాటిని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, Yeah. వాటికి ఎలా కేర్ తీసుకోవాలి? అలైనర్స్ కి మీకు ఎప్పుడైతే ఇస్తామో మీకు సెట్ మొత్తం కిట్ ఇచ్చేస్తారు. కిట్ ఇచ్చినప్పుడు మనకి పౌడర్ బాక్స్ ఎలా ఉంటుంది రౌండ్ మాదిరిగా, అలానే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ. అబ్బాయిలన్నా పాకెట్ లో పెట్టేసుకోవచ్చు, పర్స్ లో వేసేసుకోవచ్చు. సో వెర్ ఎవర్ యూ గో యూ నీడ్ టు క్యారీ దట్. ఓకే. సో మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు రెస్ట్ రూమ్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది మీకు. అవునండి. సో తీసేసి ఏం లేకపోయినా జస్ట్ యూ కెన్ యూస్ సమ్ టిష్యూ టు రిమూవ్ ఇట్. ఆ తీసి ఆ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు. మ్మ్. అండ్ వన్స్ యూ ఈట్ దెన్ అగైన్ గాగల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే. అంటే ఉంచి కూడా తినొచ్చు కదా? లేదు అలైనెస్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ వాటర్ ఒకటే తీసుకోవచ్చు. ఈవెన్ బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్ తీసుకోవద్దు, ఎక్స్ట్రీమ్ హాట్ కూడా తీసుకోవద్దు. ఓకే. ఓకే. సో ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఉండాలి. అండ్ But- ఇన్ఫాక్ట్ మాకు వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటంటే ఈ అలైనెస్ వాడడం వల్ల వెయిట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. Yes, ఎలా అంటే food. ఈ జంక్ ఫుడ్స్ అందరు ఉన్నప్పుడు కొంచెం అలా ఎందుకు తీయడం ఇప్పుడు అవసరమా? ఆ. ఖచ్చితంగా ఆకలి తినాలి అన్నప్పుడు తీసి తింటారు కాబట్టి ఆటోమేటిక్ గా Yes, వెయిట్ లాస్ yes, yes. అవుతారు. సో రెండు పని అవుతుంది మేడం అని నాకు పేషెంట్స్ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఓకే. సర్జరీ దాకా ఎప్పుడు వెళ్తారండి? సర్జరీ కండిషన్స్ ఏంటి అసలు? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉంటారు పేషెంట్, మా దగ్గర వచ్చే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళ షుగర్ ఉందని కూడా తెలియదు, కానీ వాళ్ళు వచ్చిన మెయిన్ రీజన్ గ్యాప్ ఉంది అని వస్తారు. సో మేమేం చేస్తామంటే గ్యాప్ ఎందుకు వచ్చింది అని చూస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ టాటర్ కానీ గారగట్టి గమ్స్ అన్ని కిందకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు టేక్ వన్ ఎక్స్రే, ఆర్ వాళ్ళ దగ్గర ఎక్స్రే ఉన్నా కూడా సరిపోతుంది, ఓపీజీ అని చెప్తాము. అందులో బోన్ లెవెల్ ఒకటి కనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఎవరైతే డయాబెటిక్ కొంచెం అబోవ్ 200 లెవెల్ పోస్టెన్స్ కనుక ఉన్నప్పుడు వాళ్ళకి బోన్ అరగడం అనేది ఉంటుంది యాక్చువల్గా. బట్ దే ఆర్ నాట్ అవేర్ లైక్ దే ఆర్ డయాబెటిక్. సో మేము ఎప్పుడైతే వాళ్ళకి ఇలా ఫాస్టింగ్ పోస్టెన్స్ తీసుకురండి అన్నప్పుడు వాళ్ళకి మనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంది నాకు షుగర్ లేదు ఎందుకు రాస్తున్నారు మీరు? దే ఆర్గ్యూ యాక్చువల్లీ. షుగర్ మా టీత్ గ్యాప్ కానీ వస్తే మీరు షుగర్ రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నారు అంటారు. నేను షుగర్ ఉందని చెప్పట్లేదు, జస్ట్ క్రాస్ చెక్ అని చెప్తాం. అలా అన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా 300 పైనే ఉంటారు పోస్ట్ లంచ్. దే వి నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి థ్యాంక్స్ చెప్తారు. అంటే మాకు తెలియదు ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడి, బికాస్ ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ క్యూర్ చేయలేమని కాదు, బట్ కంట్రోల్ చేయాల్సింది చాలా చాలా అవసరం ఉంటుంది. సో అలా అన్నమాట. సో అందుకనే బోన్ లాస్ అనేది కానీ పళ్ళ గ్యాప్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు వచ్చింది అనేది చూసుకొని ఆ కాజ్ కనుక ట్రీట్ చేస్తే ఇట్ విల్ బి పర్మనెంట్ క్యూర్ యాక్చువల్లీ. డెంటిస్ట్ ని ఎన్ని రోజులకు ఒకసారి కన్సల్ట్ చేయాలంటారు? వన్స్ ఇన్ 6 months అండి. బట్ అట్లీస్ట్ మీకు ప్రాబ్లం ఏం లేదు అంటే వన్స్ ఇన్ ఇయర్ కన్సల్ట్ చేసినా కూడా బెటర్ యాక్చువల్ గా. ఈవెన్ కిడ్స్ విషయంలో అండి, కిడ్స్ విషయంలో ఎట్లా తీసుకువెళ్ళాలి? కిడ్స్ విషయంలో కూడా వీ హ్యావ్ ఏ పీడియాట్రిక్ డెంటిస్ట్ కూడా అవైలబుల్ ఉంటారు. సో కిడ్స్ కి ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ లో అందరూ చాక్లెట్స్ ఇచ్చేస్తారు. సో ఒక క్లాస్ లో 35 members ఉన్నారనుకోండి, రోజుకి ఎవరితో ఒకరు ఉంటుంది. సో ఆ చాక్లెట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే పోటీపడి ఇస్తారు. ఈసారి నువ్వు ఇంత 5 star ఇస్తాను, నెక్స్ట్ టైం ఇంత 5 star ఇస్తాను ఇస్తారు పెద్ద పెద్దగా. సో ఆ టీచర్స్ బర్త్డే కానీ పిల్లల బర్త్డే కానీ, సో అలా ఇవ్వడం వల్ల పిల్లలు తెలియదు. అదొక ఇంటికి వచ్చాక కూడా ఇంకొకరు ఇప్పుడు బయట నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఇచ్చే చాక్లెట్స్, కానీ చాక్లెట్ తినేది ఎవరు పెద్దవాళ్ళ షుగర్ ఉందనో లేకపోతే కాన్షియస్ గా తినవు, కానీ పిల్లల్ని అలా అవాయిడ్ చేయలేదు. సో ఫస్ట్ ఈ హ్యాబిట్ తగ్గించాలి. ఇలా కాకుండా వాళ్ళకి ఒక డ్రై ఫ్రూట్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం కానీ అలా అలవాటు చేయొచ్చు. అసలు ఫస్ట్ ఈ చాక్లెట్స్ అనేది అంటే స్వీట్ ఐటెం బేసికలీ, లేదా మీరు ఇలా స్వీట్స్ ఇచ్చినా కూడా బ్రషింగ్ టెక్నిక్ బాగా ఫాలో అవ్వాలి. నైట్ లో బ్రష్ చేయడం కానివ్వండి, బికాజ్ వాళ్ళకి తెలియదు పిల్లలకి. పిల్లలు ట్రీట్మెంట్ చేయడం చాలా చాలా కష్టం, బికాజ్ వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా తెలీదు. వాళ్ళ నొప్పి కొంచెం వాళ్ళు ఏడ్చిన పేరెంట్స్ బాధపడిపోతుంటారు బయట. సో అందుకనే పిల్లలకి క్యావిటీ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండడం చాలా మంచిది యాక్చువల్ గా. క్యావిటీని కనుక మనం ఇన్ టైమ్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే పర్మనెంట్ క్యూర్ ఎక్స్పెక్ట్ 100% క్యూర్ అవుతుందండి. బికాస్ దెర్ ఆర్ ఫ్యూ ఫిల్లింగ్స్ యాక్చువల్లీ. క్యావిటీ ప్రాపర్ గా ఫిల్లింగ్ చేసి మంచిగా చేస్తే గనక మీకు 10-15 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. తర్వాత కొంతమందికి పన్ను మీద పన్ను కనిపిస్తూ ఉంటుంది, ఇన్సైడ్ ఉంటుంది, పై లైన్ లో కూడా కనిపిస్తుంది.
దీనివల్ల అంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందా? లేదు లేదు అలా ఏం లేదు. అంటే వాళ్ళకి ఆర్చ్ అనేది మనకి యూ షేప్ లో ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ఆర్చ్ ఫార్మేషన్ అనేది కొంచెం చిన్నగా ఉందో ఆ పంటి వరుసకి సరిపడేంత అక్కడ ప్లేస్ ఉండదు. అలాంటప్పుడు ఏముంటది, ఆ టైంకి అది రావాలంటే ఆ 7 years వచ్చేస్తుంది బయటకి. సో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అకామిడేట్ అయిపోతాయి అనమాట. సో అలాంటప్పుడు మనము చిన్నప్పుడే చూసుకుంటే కనుక సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అని చేసుకుని వాళ్ళకి బ్రేసెస్ కనుక వేసుకుంటే చక్కగా లైన్లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఫైనల్లీ ఒక క్వశ్చన్ డాక్టర్ గారు, పిల్లలకి అసలు ఏ ఏజ్ లో పళ్ళు వస్తాయి, పళ్ళు ఉడతాయి? మనకు పర్మనెంట్ టూత్ వచ్చేసి 6 years నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 6 months లో పాల పళ్ళు స్టార్ట్ అవుతుంది. 6 months నుంచి 13 years కి లాస్ట్ పళ్ళు ఊడిపోయేది యాక్చువల్గా. సో ఈ 13 years వరకు అంటే 6 years లో మనకు పర్మనెంట్ టూత్ ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ వస్తుంది, వెనకాల వస్తుంది. సో అక్కడే పెద్ద పొరపాటు. 6 years కి పళ్ళు వచ్చి ఉంటుంది, పర్మనెంట్ టూత్ లాస్ట్ లో ఉంటుంది ఫస్ట్ మోలార్. సో అప్పుడు వాళ్ళు కనుక జాగ్రత్తగా పడకపోతే ఆ 6 years లో వచ్చే పర్మనెంట్ టూత్ కనుక డ్యామేజ్ అయితే వాళ్ళు లైఫ్ టైం సఫర్ అవుతారు యాక్చువల్గా. కాబట్టి 6 years నుంచి ఆ పర్మనెంట్ టూత్ ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండోది, ఇప్పుడు పాలపళ్ళే చాలా మంది క్వశ్చన్ ఏంటంటే పాలపండు ఫిల్లింగ్ ఎందుకు చేసుకోవాలి, అది ఎట్టైనా ఊడిపోద్ది కదా, దాని క్యాప్ ఎందుకు అవసరం అంటారు. ఇది చాలా మోస్ట్ కామన్ థింగ్. ఒకటి ప్రైస్ గురించి కానివ్వండి, ఒకటి ట్రీట్మెంట్ గురించి. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారు కదా, ఫస్ట్ ఏడిస్తే పేరెంట్స్ చూడలేరు, అబ్బా ఏడిపోయడం అవసరమా వాళ్ళకి, పాలపళ్ళు పెద్దవాళ్ళు కూడా అలానే చెప్తారు, అట్లా ఊడిపోయే పంటకి ఎందుకు వెళ్తారు మీరు, ఎందుకు ఏడిపిస్తారు పిల్లల్ని అని చెప్తారు. కానీ ఈ పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆల్రెడీ వెనకాల పర్మనెంట్ వచ్చింది 6 years కి. ఈ ఊడిపోతే కింద వచ్చే పళ్ళు ఇలా బెండ్ అయింది అనుకోండి, కింద అబ్స్ట్రక్షన్ అయిపోతుంది పళ్ళు వచ్చే పంటకి. సో అప్పుడు మనము స్పేస్ మెయింటైనర్ అని ఇస్తాం పిల్లలకి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఎవ్రీ టీత్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నెగ్లెక్ట్ చేయకుండా చూసుకుంటే పెద్దదేదాకా కూడా బాగుంటాయి. అది పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా మంచిది. ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన మీరు చిన్న పిల్లలకి అడిగారు, పెద్ద ఏజ్ ఉంటుంది వాళ్ళకు చాలా అవసరం. ఈ ఏజ్ లో ఎందుకు మీకు అంటారు, వాళ్ళకి షుగర్ ఉందనుకోండి అన్నం తినలేరు, రొట్టె తినాలి, రొట్టె తినాలంటే పళ్ళు లేవు నవ్వడానికి, ఎలా తింటారు వాళ్ళు? మీరు ఎన్ని కోట్లు ఆస్తున్నా కూడా 3 పూటలు తినకపోతే ఎందుకు లైఫ్ ఇంకా, అంతే కదా. కాబట్టి పంటికి చాలా మంది ఇంకొక ఇదేంటంటే ఎందుకు అంత పంటికి ట్రీట్మెంట్ కి కాస్ట్ అంత పెట్టడం అవసరమా అంటారు. ఎక్కువ కాస్ట్ అవుతుంది అనేది జనాలు ఐఫోన్ కి ఎంత పెట్టైనా కొంటారు, పెద్ద పెద్ద బెంజులు అవి ఇవి అంటే చాలా కాస్ట్లీ ఇది కొంటారు. కానీ డెంటల్ కి వచ్చేసరికి ఏంటంటే వద్దు అని అనుకుంటారు. అలాంటి స్టంట్ కూడా చిన్నగానే ఉంటది. సో అలా ఎందుకు కంపేర్ చేయరు మరి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నెవర్ ఇగ్నోర్ ఆర్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ ఓరల్ క్యావిటీ. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ.